బిగ్ బాస్ సీజన్ 9 సో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. నెటిజన్లు కూడా చాలా మంది ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద ఒకసారి శేషరావు గారిది అనాలిసిస్ తీసుకున్నాం. స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందంటారా బిగ్ బాస్ లోనా? ఎస్ సార్. అది ఒక రియాలిటీ షో అంతే కదా. ఎస్, నిజంగా ఆ షోలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే ఆ ఎలిమినేషన్స్ జరిగేటువంటి తీరు ఆ విధంగా ఉండదు. బిగ్ బాస్ పవర్స్ తోటి ఆయన ఏదనుకుంటే అది చేస్తున్నాడు అనేది అందరికి అర్థమవుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఇంటర్నేషనల్గా ఆడేటువంటి క్రికెట్లోనే ఉంది, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. మరి బిగ్ బాస్ షోకి ఏం నామ్స్ ఉంటే ప్రైవేట్ నిర్వాహకులు నిర్వహించేటువంటి షో అది. దాంట్లో ఫిక్సింగ్ ఎందుకు ఉండదు? ఫిక్సింగ్ లేదు అని చెప్పి అంటానికి లేదు, ఖచ్చితంగా ఫిక్సింగ్ ఉన్నట్టే చాలామంది భావిస్తున్నారు. దానికి తగిన విధంగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు తనూజ ఉంది, తనూజ ఏడవడం తప్ప ఏమన్నా ఉందా? అసలు ఏమీ లేదు సార్ గేమ్లో, నేను కూడా చూస్తున్నాను. మరి ఎందుకు తనూజాన్ని ప్రమోట్ చేస్తున్నారు బిగ్ బాస్ షోలో? ప్లస్ ఓటింగ్ ఎక్కువ ఆవిడకే వస్తుందని చెప్పి ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు బిగ్ బాస్ షోని రివ్యూ చేయడం కోసం నేను చూస్తున్నానండి ఈ మధ్య. యాక్చువల్గా అయితే నేను చూడను, అప్పుడప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, రికార్డు ఇస్తారు కదా, అది చూస్తున్నాను నేను. ఆ అమ్మాయి తనుజ అనేటువంటి అమ్మాయి ఏడవడమే ఎక్కువ, ఆ అమ్మాయి భాగం. స్క్రీన్లో ఏడుస్తుంటే చూసే వాళ్ళకి ఎంత ఎంబ్రాసింగ్ ఉంటుంది. స్క్రీన్ అనేది చూసే వాళ్ళకి ఆహ్లాదాన్ని నింపడానికి, అంతే తప్ప ఏడ్చే వాళ్ళని చూడటానికి కాదు. ఇప్పుడు నువ్వు గేమ్లో గెలిచినా ఓడినా స్పోర్టివ్గా తీసుకోవాలి. స్పోర్టివ్గా తీసుకోలేనటువంటి తనుజని బిగ్ బాస్ ప్రమోట్ చేస్తున్నాడంటే ఫిక్సింగ్ ఉందని చెప్పి అనుకోవడంలో తప్పే ఉంది సార్. ఎవ్రీ వీక్ నాగార్జున గారు కూడా పిలిచి ఒక సజెషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సార్ సీక్రెట్ రూమ్లోకి తనుజని. ఇప్పుడు నెట్జన్లు కూడా అదే, ఎందుకు మీరు బిగ్ బాస్ నువ్వు ఎందుకు తనుజని ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు సోషల్ మీడియాలో. మొన్నటి నుంచి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు తనుజని కావాలని మీరు ప్రమోట్ చేస్తున్నారు? పోనీ ఆవిడేమన్నా స్పెషల్గా గేమ్స్ ఆడుతున్నారా? లేదు కదా. ప్లస్ ఆవిడేమన్నా సౌమ్యంగా మాట్లాడుతున్నారా? లేదు కదా. చిరాగ్గా పరాగ్గా ఏడవడం, చిరాకు పరాకు ఏడవడం. సార్, అందరితో గొడవలు పెట్టుకొని అందరి మీద ఆర్గ్యుమెంట్ చేస్తూ కూడా ఉంటున్నారు. ఆర్గ్యూ చేస్తే చేశారు. చిరాకు పరాకు ఏడవడం ఈ తప్ప ఈ మూడింటిని మిక్సీలో వేసి తిప్పితే తనుజ వస్తుంది. మరి బిగ్ బాస్కి ఆ మాత్రం తెలియట్లేదా? తెలుసు, కానీ ఫిక్సింగ్ అది. ఫిక్సింగ్ లేకపోతే ఎందుకు ఆవిడ పోనీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తుందా? ఏమైనా ఇస్తున్నట్టు కనిపిస్తుందా? లేదు కదా. లేదు. మరి ఇప్పుడు అక్కడ కొన్ని నామ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కెప్టెన్ ఎంపిక జరిగింది. కెప్టెన్ ఎంపిక జరిగేటప్పుడు ఎవరి కాలనీ ఒకళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమందో మీరు రండి డయాస్ ఎక్కండి అని చెప్పి ఏదో ఒక గేమ్ పెట్టారు. గేమ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది దివ్యాకి ఉన్నారు, తక్కువ మంది తనుజాకి ఉన్నారు. ఓకే, సరే ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఏడవటం ఏంది? కెప్టెన్ రాలేదని చెప్పి నెక్స్ట్ టైం వస్తుందేమో. ఏడవటం దీనికి ప్రతిదానికి ఏడవటమే. ఆ ఏడ్చినందువల్ల అసలు ఆ స్క్రీన్ చూడాలంటే, బిగ్ బాస్ చూడాలంటేనే ఒక రకంగా చెప్పాలంటే చూడలేము అనే యాంగిల్లో. ఎందుకంటే ఇప్పుడు మాధురి ఎలిమినేషన్ అయిపోయింది. మాధురి ఎలిమినేషన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తే దరిద్రం పోయిందని చెప్పి చాలా మంది ఇదే వార్డింగ్ పెడుతున్నారు. మనం వాడలేదు ఇది, వాళ్ళు వాడుతుందని నేను చెప్తున్నా. దరిద్రం పోయింది బిగ్ బాస్ షోకి, ఆవిడని పంపించేశారని చెప్పి. అసలు మాధురిని ఇంతకాలం పాటు ఎందుకు బిగ్ బాస్ మోసినట్టు? బిగ్ బాస్ కావాలని మోసినట్టు తప్పితే ఇప్పటి వరకు ఇన్ని వారాల పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయినట్టు మరుసటి రోజే అసలు పంపించాలి. కానీ ఇప్పటి వరకు బరాయించింది బిగ్ బాస్. ఇప్పటి వరకు బరాయించింది మాధురిని. పోనీ మాధురి ఏమన్నా ఎంటర్టైన్ చేసిందా? లేదు. పోనీ ఆవిడేమన్నా అక్కడ వినూత్నంగా ఏమన్నా చేసిందా? లేదు. ఆవిడ అరుపులు కేకలు తప్ప ఏమన్నా ఉన్నాయా? హౌస్ మేట్స్ కూడా భయపడిపోయినట్టు తెలుసు. హౌస్ మేట్స్ భయపడిపోయారు కదా. హౌస్ మేట్స్ భయపడటంతో పాటు దానికి పొలిటికల్ రంగు పులిని మీ అంత చూస్తాను బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడటం. ఇటువైపు నుంచి బయట నుంచి దువ్వాడ శ్రీనివాసు శ్రీజ సంగతి చూస్తాను నేను, త్రిజ వాళ్ళ నాన్న అడ్రస్ తెలుసు,
వాళ్ళ నాన్న ఎవరో తెలుసు, నీ అడ్రస్ తెలుసు, నీ అంత చూస్తాము అని చెప్పి ఈ విధంగా మాట్లాడటం. మా కన్నమ్మకే కప్పు మన కన్నమ్మది బిగ్ బాస్ కప్పు అని చెప్పి ఈయన మాట్లాడటం. ఎవరు అడ్డు వచ్చినా కానీ తాడ తీస్తాను ఇట్లాంటి మాటలన్నీ ఇటుపక్క ఈయన బయట లోపల పొల్యూషన్ చూడలేకపోయారు కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు మీకు ఫిక్సింగ్ లేకపోతే బిగ్ బాస్ షోలో ఇన్ని వారాల పాటు మాధురిని ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? ఎలిమినేట్ చేశారు, ఎట్టకేలకు ఎలిమినేట్ చేశారు. ఆ ఎలిమినేషన్ కూడా ఎలా చేశారు? ఆ ఎలిమినేషన్ కూడా నువ్వు చేసింది కాదు బిగ్ బాస్, నేనే వెళ్ళిపోతున్నాను, మా రాజు బర్త్డే ఉంది ఎల్లుండు, నేనే వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎలిమినేషన్ చేయకపోతే నేను వెళ్ళిపోతాను రావు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. ఎలిమినేషన్ అయిన తర్వాత జనరల్గా కొంచెం గిల్టీ అనేది ఉంటుంది కదా, లేదు ఉండాలనే ఒక ఆలోచన ఉంటుంది కదా. కానీ నువ్వేది చేసేది నేను ఉన్నంత వరకు ఉన్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఉంది. బిగ్ బాస్ నువ్వు ఎలిమినేషన్ చేసేది నాకు తెలుసు, నేను వెళ్ళిపోతాను సార్. దానికి బయట శివాజీ గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. బజ్ ఒకటి జరిగింది బయటకు రాగానే, సో దాంట్లో శివాజీ గారు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. ఏంటి? ఓడిపోయిన తర్వాత ఇంకా అదేంటి అలా మాట్లాడతారు అన్నట్లుగా. మరి అదే చెప్పేది, అదే నేను అంటుంది. నువ్వేందు నన్ను పంపించేది, నేనే వెళ్తున్నాను, నా ఎల్లుండి నా రాజు బర్త్డే ఉంది వెళ్తున్నానని చెప్పింది ఆవిడ. పోతా మీరు రోజులు కొంతమందికి ముళ్ళు కొంతమందికి ఇవ్వమని చెప్పి బిగ్ బాస్ పెడతాడు. ఆ రోజులు ఏమని చెప్పితే ఎవరెవరికి ఇచ్చింది రోజు, ముళ్ళు ఎవరికి ఇచ్చింది అని అంటే తనుజకి రోజు ఇచ్చింది, తర్వాత ఇంకొక ఇద్దరికి ఇచ్చింది, తనుజకి, తర్వాత డెమోకి, పవన్ కళ్యాణ్, ముగ్గురికి ఇచ్చినట్టుంది. ఇది రోజు పూలు అంటే నచ్చినటువంటి వాళ్ళు. ఎలిమినేషన్ చేసింది ఎవరు అసలు? తనూజ చేసింది మాధురిని ఎలిమినేషన్ చేసిందేమో తనూజ. తనూజకి గులాబీ పువ్వు ఇచ్చేసింది సార్. మాధురి గారు ఏదో ఫార్మాలిటీకి నన్ను సేవ్ చేయొద్దు అన్నట్లు చెప్తే సీరియస్ గా తీసుకున్నారు. తనూజ సేవ్ చేయకుండా బయటికి పంపించేశారు. ఇప్పుడు తను సేవ్ చేసేదాన్ని అనుకుందా లేదని తర్వాత సంగతి. తనూజకి గులాబీ పువ్వు ఇచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి? ఫిక్సింగే కదా. పైగా తనూజ గురించి ఏం చెప్పింది? చాలా స్మార్ట్, చాలా సూపరు, బ్రిలియంట్ అన్నది చెప్పి ఈవిడ పొగుడుతుంది. ఎలిమినేషన్ చేసింది ఆవిడ కదా, ఆవిడ తనూజనే కదా ఎలిమినేట్ చేసింది. ఎలిమినేట్ చేసినటువంటి తనూజని ఎవరైనా సరే స్పాట్లో అయితే పొగుడుతారా? పొగడరు కదా. గులాబీ ఇచ్చింది అంటే దాని అర్థం ఏంది? ఫిక్సింగ్. బిగ్ బాస్లో ఫిక్సింగ్కి ఇది ఒక ఉదాహరణ. తర్వాత ముళ్ళు ఏముంజి అయితే ఎవరికి ఇచ్చింది? భరణికి ఇచ్చింది, దివ్యాకి ఇచ్చింది. దివ్య మాధురి యాక్చువల్గా బాగుండేవాళ్ళు హౌస్లో, మరి దివ్యాకి ఎందుకు ఇచ్చినట్టు ముళ్ళు? భరణి గారితో కూడా మంచిగానే ఉన్నారు. భరణి గారితో లవ్ ట్రాక్ నడిపారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వచ్చినాయి కదా. లవ్ ట్రాక్ నడిపినటువంటి భరణి గారికి ముళ్ళు ఎందుకు ఇచ్చిందంటే రాజుని బయటకు వస్తుంది కాబట్టి, బయటకు వచ్చిన తర్వాత రాజు ఫీల్ అవుతాడు అని చెప్పి ముళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంతకుమించి రీజన్ ఏం లేదు కదా. ఇప్పుడు భరణి ముళ్ళిచ్చి అంత బాధ పెట్టే ఇది లేదు కదా. పైగా ఆయనకి నచ్చినటువంటి చికెన్ ప్లస్ ఆయన కోసం డ్యాన్స్ వేసింది. అవును, మరి ఆయన కోసం మీకోసం నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి ఆయన కోసం సాక్రిఫైస్ చేసి డ్యాన్స్ చేసినటువంటి మాధురి ముళ్ళు ఎలా ఇస్తుంది? సో ఇవన్నీ కూడా ఫిక్సింగ్. బిగ్ బాస్ షోలో ఫిక్సింగ్. ఎవరికి కప్పు అనేది కూడా వాళ్ళే నిర్ణయించారు ముందు. ఈ లోపుగా జస్ట్ ఆడియన్స్ని మభ్యపెట్టడానికి, ఆడియన్స్ని మాయలో ఉంచడానికి ఆడుతున్నటువంటి ఒక గేమ్ తప్ప అది రియాలిటీ గేమ్ కాదు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రియాలిటీ గేమ్ కాదు అనడానికి. ఇప్పుడు ఆ సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టిని, ఇమ్మాన్యుయల్ని, వీళ్ళని బాగా వెనకేసుకొని వస్తున్నాడు. ఆ పవన్ అది మనం చేసాం, మన డెమోఫోన్ మనం చేసాం కదా. రీతు చౌదరి మీద చేయి చేసుకున్నాడని చెప్పి చేయి చేసుకున్నటువంటి డెమో పవన్ని మీరు ఎందుకు హౌస్ నుంచి పంపించరు? ఎందుకు పంపించలేదు? పంపిస్తున్నట్టే డోర్స్ ఓపెన్ చేశారు. డోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేశాడు. ఎలా? ఆ తర్వాత రీతు మీద చేయి చేసుకున్నట్టు ఫోటోలు వచ్చినాయి, అది చూపించలేదు. రీతు మీద మాధురి చేయి చేసుకుందని చెప్పి ఫోటోలు బయటకు వచ్చినాయి కొన్ని, కానీ ఆ వీడియో చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే మాధురిని పోయిన వారమే అసలు పంపించాలి, అవి దాచిపెట్టారు ఆ ఫోటోలు. ఆ వీడియోస్ వీళ్ళ రీతు చౌదరి మీద ఈవిడ చేయి చేసుకునేది. తర్వాత బిగ్ బాస్ షోలో నిద్రపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మాధురియే. కుక్క అరిసిద్ది 2-3 సార్లు కుక్క అరిసిద్ది. అంటే నిద్రపోతుంటే ఎవరైనా బాబు అని కుక్క అరిసిద్ది బిగ్ బాస్ షోలో. సో 2 సార్లు కుక్క అరిసింది. ఎవరు నిద్రపోతున్నారని
ఇమాన్యుల్ వస్తే లాస్ట్కి మాధురి నిద్రపోతుంటారు 2 సార్లు కాదు, చాలా సార్లు. చాలా సార్లు. తర్వాత మైక్ ఉంటుంది కదా, మైక్ తీసి పక్కన పడేసింది ఆవిడ. అంటే ఇదంతా చూస్తే ఏదో ఫలాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నేను వస్తాను, ఇన్నో వారం నేను వెళ్తాను అని చెప్పి ముందే వాళ్ళు మాట్లాడుకొని చేసినట్టుగా కనపడుతుంది. అంటే ఇది ఎలిమినేషన్ అనేది ముందే నాకు తెలుసు అనే యాంగిల్లో ఆవిడ బాగుంది ఎలిమినేట్ అయ్యేటప్పుడు కదా. సో కాబట్టి బిగ్ బాస్ షోలో రియాలిటీ లేదు, రియాలిటీ ఏం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంది అని చెప్పేసి చెప్తే మీరు ఎలా నమ్ముతారో, నమ్మకూడదు. ఎలా నేతి బీరకాయలో నెయ్యి ఉందంటే ఎవడు నమ్మడు కదా. అలానే రియాలిటీ షో బిగ్ బాస్లో రియల్ ఉంది అని అంటే లేదు అని చెప్పి చెప్పచ్చు.